ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఒకవైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుంటే మరోవైపు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నిన్న సీఎం భువనగిరిలో నామినేషన్కి హాజరై కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. మనతో పాటు బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు సీఎంకు ఏ విధంగా. నిన్న సీఎం కొన్ని వ్యాఖ్యలు చేశారు మీ మీద. బూరను గెలిపించడానికి కేసీఆర్ వెనకాల బూర ఊతున్నారని చెప్పి డైరెక్ట్ మీ మీద ఆరోపణలు. ఎట్లా చూస్తారు అసలు సీఎం మాటలు? నిజంగా చెప్పాలంటే ఆడలేక మధ్యలో ధర అన్నట్లుంది సామెత. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఒక భయం పట్టుకుంది. అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు రాజగోపాల్ రెడ్డి కానీ మన వెంకన్న కానీ వాళ్ళందరికీ ఇష్టానికి వ్యతిరేకంగా నాన్ ఎంటిటీ అంటే కార్యకర్తలకు అసలు ఎవరో అని తెలియని ఒక వ్యక్తిని, ఒక మిడిల్ మ్యాన్ని తనకు ఏదైతే కేసీఆర్కు గోళీలు ఇచ్చే ఎంపీ ఉన్నట్లు, ట్యాబ్లెట్లు ఇప్పించే ఎంపీ ఉన్నట్టు, తనకు అవసరమైనటువంటి ఇతరులు చేయనటువంటి పనులు చేయటానికి ఒక వ్యక్తికి, ఒక డమ్మీకి ఇప్పించుకున్నాడు. మొదట ఏమనుకున్నాడు, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 లక్షల ఓట్లు వచ్చినాయి, మా గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ బూర ఎంట్రీతో సీను రివర్స్ అయింది. దాంతో భయం పట్టుకుంది. అధిష్టానం దగ్గర నేను మొత్తం 17 సీట్లలో కేవలం 1 సీటే ఖచ్చితంగా నాకు కావాలి అని పట్టుబట్టింది భువనగిరి. మీ అందరికీ తెలుసు. సర్వేలకు విరుద్ధంగా, అధిష్టాన ఆలోచనకు విరుద్ధంగా, నల్గొండ నాయకుల ఆలోచనకు విరుద్ధంగా చేయటం జరిగింది. అందుకొరకు నువ్వే ఒక డమ్మిని కడితే కేసీఆర్కు బూరా ఉదాల్సిన అవసరం లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు నాకు మంచి మిత్రుడు, మంచి సహచరుడు అయినటువంటి ఆయనకు ఇష్టం లేకున్నా మా మిత్రుడు క్యామలేషన్ని బలవంతంగా పెట్టడం జరిగింది. కేవలం 1 పాయింట్, కొంత బీసీ సామాజిక వర్గాన్ని చీల్చి బూరాను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో కేసీఆర్ గారు మా స్థానికంగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి ప్రక్రియ అది. ఇప్పుడు ఓడిపోతాడనే ఒక కంక్లూషన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సర్వేలలో కానీ, అధిష్టానం కానీ, మన కేసీ వేణుగోపాల్ గారు కూడా వచ్చేసి ప్రత్యేకంగా భువనగిరి నుంచి మీటింగ్ పెట్టి అధిష్టాన మన రేవంత్ రెడ్డి గారికి అక్షింతలు వేసిన సంగతి బయటకు అందరికీ తెలిసింది. ఆ టెన్షన్లో ఏం మాట్లాడుతుండో తెలియదు. అంటే ఓటమికి కారణాలు వెతుకుంటుండ్రు అంతే. మరొక వైపు అక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానివ్వండి, యాదాద్రికి భక్తుల సౌకర్యార్థం కూడా దాదాపుగా 60,000 కోట్లు అక్కడ కేటాయిస్తా అని చెప్పి కూడా నిన్న మాట ఇచ్చారు. అట్లాగే యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టేస్తున్నాం, మరొకసారి ఖచ్చితంగా రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తానని కూడా మీ కాన్స్టిట్యున్సీలో మాట్లాడారు. ఎట్లా చూస్తారు వాటిని? నిజంగా చెప్పాలంటే ఇలాంటి మాటలు ఎక్కడ అనలే కదా. ఇప్పటివరకు నామినేషన్ ర్యాలీలో అత్యధికంగా పాల్గొన్నాడు. ఎక్కడ హామీలు ఇచ్చిన దాఖలా లేవు. ఫస్ట్ వారు చేయాల్సింది వారి అంతర్గత ప్రక్షాళన. ఏముంది, ఒక తెలంగాణ సామెత ఉంది కదా, తినటానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపంగన ఉన్నట్టు. ఈరోజు రైతు బంధు నువ్వు ఇవ్వలేని దుస్థితి ఉన్న నువ్వు మూసీ ప్రక్షాళన, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తా అంటే ఎవరైనా నమ్ముతారా? కేవలం ఏప్రిల్ ఫూల్ అనేది 1 ఏప్రిల్ వస్తుంది మొత్తం అంతర్జాతీయంగా. రేవంత్ రెడ్డి గారు 15th ఆగస్ట్ అన్నాడు కదా, మరొక 15th ఆగస్టున ఇండిపెండెన్స్ డేను కూడా ఒక ఏప్రిల్ ఫూల్గా చేయబోతున్నాడు. 100% రేవంత్ రెడ్డి గారు కేవలం ఈ ఎన్నికల్లో ఎలాగూ కొన్ని సీట్లు గెలవటానికి నానా అబద్ధాలు వాడిండు. 6 గ్యారంటీలు అనే అబద్ధాలు, ఇప్పుడు 60 అబద్ధాలు కూడా ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు నమ్మరు. ఇంకో విశేషం, మొన్నటిదాకా పాపం మా రాజగోపాల్ రెడ్డిని హోమ్ మినిస్టర్ చేసిండు.
పాప ఆయన భ్రమలో తిరుగుతున్నాడు. నిన్న మా వెంకన్నని చీఫ్ మినిస్టర్ చేసిండు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? వీళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి రేపు ఓడిపోయినాక నాది కాదు బాధ్యత, ఒక హోమ్ మినిస్టర్ది, ఒక కాబోయే చీఫ్ మినిస్టర్ది బాధ్యత అని చెప్పటానికి రేవంత్ రెడ్డి తెలివినంతా ఉపయోగిస్తుండు. నేను రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి నేను ఒక విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నా. మీకు చేతనైతే ఫస్ట్ మా యొక్క నక్కలగండి ప్రాజెక్టుకు మీరు ఏదైతే కుట్రతోనే దాన్ని భగ్నం చేయాలని చేస్తున్నారో, మహబూబ్ నగర్ శ్రీశైలం ఏదైతే ఇంటేక్ వెల్లుందో నిర్ధారణ చేయండి. ఒక టీఎంసీ వాటర్కు ప్రత్యేకమైనటువంటి నిర్ధారణ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు నిధులు అంటున్నారు కదా, నిధులు నీ దగ్గర లేవని ఊకదంపడు మాటలు వద్దు. దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ నువ్వు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయి. ఒడ్లు కొను, కాంటాలు ఉన్నాయి, రాసులు రోడ్ల మీద కళ్ళాల్లో ఉన్నాయి, అకాల వర్షం వస్తుంది. ఫస్ట్ ఎండిపోయి నష్టమైంది, ఇప్పుడు వర్షం తడిసి నష్టమవుతుంది. మీరు ఫస్ట్ ఆ పని చేయండి. నీ యొక్క మాటలు, ముఖ్యమంత్రి మాటలు తెలంగాణ ప్రజలు ఎవ్వరూ విశ్వసించడానికి సిద్ధంగా లేరు. ఊరికే బూరా ఎమ్మటి ఎందుకు పడ్డావు? నన్ను ఒక హీరోని చేస్తున్నారు. లింక్ పెట్టిండు, మీరు గీట అక్కడ బీజేపీ గెలుస్తేనే కవితకు బెయిల్ వస్తుందని చెప్పి ఇంటర్నల్గా ఒప్పందమైంది కాబట్టి ఇక్కడ బూరని గెలిపించాలని చూస్తున్నారని ఈ అలిగేషన్ కూడా వేసిండు మేము నిన్న. నేను నిజంగా చూడాలంటే నానా తిప్పలు పడుతున్నాడు. బూరా అనే వ్యక్తి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. బూరా చెప్పే ప్రతి వాక్యం ప్రజలు 95% నమ్ముతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, భువనగిరి ప్రజలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి భువనగిరి ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని మోసం చేయటం జరుగుతుంది. రుణమాఫీ అనేది చెయ్యడు, చేసేది ఉంటే ఎప్పుడో బిఫోర్ ఎలక్షన్స్ చేసేవాడు. కేవలం లింక్ పెట్టి, అసలు ఎంత దారుణం అండి. 6 గ్యారెంటీలు కేవలం ఎంపీలు గెలిస్తేనే ఇస్తాను, అమలు అవుతాయి అని అన్నాడు. ఇది నేను సరే నాకు భాష రాదు కానీ వేరే వాళ్ళు మా బండి సంజయ్నో మా అరవింద్నో పెడితే మాత్రం వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ఉతుకుదురు. ఇది దారుణం కదా. అందుకొరకు మీ ద్వారా భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటే, భువనగిరి గెలుస్తున్నాం బీజేపీ మీ ఆశీస్సులతోని. రేపు 23వ తారీఖు నాడు హనుమంత జయంతి సందర్భంగా విజయ సంకల్ప నామినేషన్ ర్యాలీలో మీరందరూ పాల్గొనండి. ఈ అహంకార, ఆధిపత్య, అవినీతి రాజకీయాలను దూరం పెడదాం. బీజేపీని గెలిపించడం ద్వారా బూరా నర్సయ్య గౌడ్ ఒక ఎంపీగా గతంలో 9,000 కోట్లతో అభివృద్ధి చేశాడు. ఇప్పుడు మోడీ గారికి నేను అంటున్నాను, మోడీ గారిది ఫస్ట్ ఏ వారణాసి అంటే అలహాబాద్ ప్రాంతంలో, బి భువనగిరి కావాలని అత్యధిక మెజార్టీతోని గెలవటం వల్ల ఈ అహంకారపూరితమైనటువంటి, ఆధిపత్యపూరితమైనటువంటి, అణిచివేతపూరితమైనటువంటి రాజకీయాలకు చర్మగీత పాడతామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక లోన్ వారియర్, ఒంటరి పోరాట యోధుడిని. అర్థం చేసుకోండి. అన్నీ కోల్పోయి రాజకీయాల్లో కేవలం తెలంగాణ బడుగు బలహీన వర్గాల కొరకు ఒక గొంతుగా ఉన్నాను. అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు సార్ ఎన్ని గంటలకు నామినేషన్ వేస్తున్నారు? ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు? రేపు 11 o'clock నామినేషన్ ర్యాలీ ఒక 2 hours ఉంటుంది. మన డాక్టర్ జయశంకర్ సార్, విదేశాంగ మంత్రి, వారు పాల్గొంటున్నారు. మా ప్రొఫెసర్ లక్ష్మణ్జీ వారు కూడా పాల్గొంటున్నారు. మీరందరూ, ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని, ఇది కేవలం పార్టీ ర్యాలీ కాదు, పార్టీ విజయ సంకల్ప కాదు, భువనగిరి ప్రజల విజయ సంకల్ప నామినేషన్ ర్యాలీ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.
ఇది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రచారం చేస్తారో అక్కడ లేని హామీలు ఇక్కడే ఎందుకు ఇస్తున్నారంటే బూర నరసయ్య గౌడ్ గెలుపు అనేది ఇక్కడ ఖాయమైంది కాబట్టి భయపడే కూడా ఖచ్చితంగా కూడా ఇటువంటి హామీలు ఇస్తున్నారని చెప్తున్నాయి. ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అమలు చేయడమే కాకుండా ఒకవైపు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్తూనే మరొక పక్క రేపు నామినేషన్ వేస్తున్నారు. భువనగిరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఖచ్చితంగా కాషాయ జెండా అక్కడ భువనగిరిలో ఎగరేస్తానని చెప్పి కూడా బూర నరసయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.